నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చిర్రు. మొన్న కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తే సీనియర్ నాయకులు, మంచి అనుభవం ఉన్నవారు, సరే గతంలో వాళ్ళు ఏం చేసిర్రు అనేది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఆయన మాట్లాడితేనే బాగుంటది. ఆ చిల్లర వల్లర పక్కన ఉన్నటువంటి బబుల్ స్టార్లు, పక్కన ఉన్నటువంటి ఇంకో స్టార్ మాట్లాడితే అర్థం కాదు. కాబట్టి ఆయన వాస్తవాలు తెలియజేస్తే నిజంగానే నీళ్లు నిజాల మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఏం చేద్దామని కాళేశ్వరం గడదామనుకుర్రు, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని జూరాల నుంచి శ్రీశైలం తీసుకుపోవాల్సి వచ్చిందన్న విషయాలు చర్చకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ స్థాయిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే కేసీఆర్ గారు ఆ రోజు అధికారంలో 10 సంవత్సరాలు ఉండి రావణ రాజ్యం లెక్క నీళ్లు నిధుల నియామకాల మీద పోరాటం చేసి బలిదానాల మీద వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు రావణ రాజ్యం చేసిరని, రామరాజ్యం కోసం, ప్రజాపాలన కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ దౌర్భాగ్య పాలన చేయకపోయింటే రేవంత్ రెడ్డి గారికి అవకాశమే వచ్చేది కాదు, కేసీఆరే ముఖ్యమంత్రి ఉండేవాడు. అంటే కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఈ అవకాశం ఇచ్చిర్రు. అటువంటి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన చావాలనో, ఆయనకు చెడు జరగాలని కోరుకుంటారు?